శశి థరూర్ కి కాంగ్రెస్ పార్టీకి అస్సలు పడట్లేదు. అయితే మల్లికార్జున్ ఖర్గే ఒక కామెంట్ చేశారు ఏంటంటే, నాకు ఇంగ్లీష్ రాదు, థరూర్ కు వచ్చు, అందుకే అతన్ని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పెట్టాము అని చెప్పి అన్నారు. అయితే ఇదంతా ఎందుకు వచ్చిందంటే, శశి థరూర్ మోడీని ప్రైజ్ చేశారు ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి. ఇది వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉండి మోదీని పొగడటం ఏంటి అని. అయితే శశి థరూర్ ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ కింద బయట కంట్రీస్ కి వెళ్లి అన్ని కంట్రీస్ లో భారత్ యొక్క స్టాండ్, ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసుకున్నాము, ఇండియా అగైనెస్ట్ టెర్రరిజం అండ్ పాకిస్తాన్ యొక్క దొంగ చేష్టలన్నింటినీ బట్టబయలు చేసానికి ఈ డెలిగేషన్ వెళ్ళి సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చింది. ఇన్ ద ప్రాసెస్ ఇవి అన్ని కంట్రీస్ కి వెళ్లి శశి థరూర్ చాలా స్ట్రాంగ్ గా చెప్తారు. ఆయన మాట్లాడితే కొట్టినట్టు ఉంటుంది. ఆయన మాటల్లో ఏవైనా రాంగ్ ఆయనతో మాట్లాడితే కనుక ఆయన చెప్పుతో కొట్టినట్టు చెప్తారు. అండ్ హీఈస్ వెరీ గుడ్ ఇన్ కన్వేయింగ్ హిస్ వర్డ్స్. అండ్ భారతదేశాన్ని కూడా చాలా బాగా మెయిన్ దేశాల్లో భారతదేశం స్టాండ్ ఏంటి అని చాలా గట్టిగా బల్ల బుద్ధి చెప్పారనమాట. ఇన్ ద ప్రాసెస్ ఈయన మోదీని కూడా పొగుడుతున్నారు. ఆబ్వియస్లీ కదా, ఆపరేషన్ సింధూర్ లాంటి చాలా డైనమిక్ డెసిషన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఎటువంటి ఎక్స్ట్రాలు చేసినా కానీ దానికి చెప్పు దెబ్బ కొట్టి ఇదంతా జరిగింది మరి ఏ టైంలో, మోదీ కిందే కదా. సో ఆబ్వియస్లీ లీడర్షిప్ ని పొగుడుతా అదే విధంగా భారతదేశం కంట్రీ ఫస్ట్ పెట్టుకుంటా ఈయన చెప్తున్నారు. మోదీని పొగిడేసరికి ఈయన తట్టుకోలేకపోతున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ లో ఉండి మోడీని పొగట్టం ఏంటి అని చెప్పి వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది అనుకుంటా. అసలు ఈయన డెలిగేషన్ లో ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ లో వెళ్ళేటప్పుడు పార్టీకి చెప్పలేదు, పార్టీ పర్మిషన్ తీసుకోలేదు, అది ఇదని మళ్ళా గట్టిగా అడుగుతుంటే కనుక ఆయన ఇష్టం, ఆయనకు నచ్చింది ఆయన చెప్పుకుంటారు అని చెప్పి సోనియా గాంధీ మోదీ మీద కామెంట్స్ చేసిన వెంటనే థరూర్ మోదీని సపోర్ట్ చేస్తూ మళ్ళా న్యూస్ పేపర్ లో సమ్ కామెంట్స్ వదిలేరు. సో దీన్ని ఇంకా తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు. ఆయన ఇష్టము, థరూర్ ఇష్టము, థరూర్ ఎటంటే అటు వెళ్ళొచ్చు, బట్ కాంగ్రెస్ అనేది కంట్రీ ఫస్ట్, ఆర్మీ ఫస్ట్ అని పనిచేస్తుందని చెప్పి పార్టీని వెనకేసుకొచ్చారు మల్లికార్జున్ ఖర్గే గారు. సో ఫైనల్ గా చూడాలి శశి థరూర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరి మధ్యలో ర్యాపో ఎలా ఉంటుందో. శశి థరూర్ కి ఇక చిరాకు వచ్చి అసలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసినా ఆశ్చర్యం లేదు. బికాస్ ఈవెన్ ద శశి థరూర్ ఇస్ వన్ ఆఫ్ ద సీనియర్ లీడర్స్ ఇన్ కాంగ్రెస్. చూడాలి మరి వీళ్ళిద్దరికి ఎందుకు ఇట్లా ర్యాపో కుదరట్లేదు, ఎందుకు ఇలా అయిపోతుందో. కంట్రీ మోటివ్ ఫస్ట్ ని పెడుతున్నా కానీ కాంగ్రెస్ తీసుకోలేకపోతుంది అంటే దిస్ ఇస్ అ సివియర్ సిచ్యువేషన్ అండ్ సివియర్ టైం. లైక్ యూ నీడ్ టు క్వశ్చన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద పార్టీ. ఏంటి అసలు పార్టీ మోటివ్స్ అనేవి. దేశం గురించి వెళ్తే కూడా పర్మిషన్లు తీసుకొని వీళ్ళు పర్మిషన్లు ఇవ్వకపోతే వీళ్ళకి సంజాయిషీలు చెప్పుకుని ఇవన్నీ వెళ్ళాలా? వాట్స్ హ్యాపెనింగ్ దేర్?